ఈఎంఐ ఆస్పెక్ట్‌లో నేను 16 ఏళ్ల నుంచి నేను రాజ్‌తరుణ్‌ని నమ్ముకున్నాను. నాకు అంటే ప్రపంచం తెలిసే ముందు రాజ్‌తరుణ్ తెలుసు. ఆ అబ్బాయిని చూసుకొని వచ్చేసాను ఇంట్లో నుంచి. ఆ అబ్బాయి మొత్తం నాకు ఎడ్యుకేషన్ లేదు, సంపాదన లేదు. అంతా అబ్బాయే అంటుంది. అన్నంత మాత్రాన ఏమి నిజాలు అయిపోండి. షీ ట్రైడ్ టు బీ అన్ యాక్టర్. ఓకే, ఆవిడ కొన్ని సినిమాలు చేసింది, చాలామందికి తెలియదు. ఓకే, సినిమాలు చేసింది, సరిగ్గా డేట్లు ఇస్తే వెళ్ళక మత్తుమందులకి బానిసయ్యి అక్కడ ఇది చేసుకొని సినిమాలు చేజేతులారా వదులుకొని 16 ఏళ్ల నుంచి రాజ్‌తరుణ్‌తో ఉంటే అబ్బాయి మత్తుమందులు అది అబద్ధం అండి, అబద్ధం. అది 16 ఏళ్ళు ఈజ్ నాట్ ట్రూ. 2014 ఐ థింక్ వాళ్ళు కలిసింది. కరెక్ట్గా 10 ఏళ్ళు ఇప్పటికే. సో ఇంకోటి ఏంటంటే ఆవిడ రాజధాని కన్నా పెద్దది ఏజ్లో కూడా. సో అదేదో చిన్న వీళ్ళు ఏదో ట్రాప్ చేసినట్టు అలా అనుకుంటున్నారు మీరు. కాదు, దిస్ ఈజ్ రివర్స్. ఈ కేసులో ఓకే మీరు చెప్పేది. జానీ మాస్టర్ గురించి మాట్లాడినప్పుడు షీఈ్ మైనర్ అండ్ ఆవిడ రాజ్‌తరుణ్ చిన్న వయసులో వచ్చాడు కదా. నాకు సినిమాల్లోకి రాకముందు వెబ్ సిరీస్ స్కెచెస్ రాజ్‌తరుణ్ కన్నా 1 ఇయర్ పెద్దది ఈవిడ. 1 ఇయర్ పెద్ద. రాజ్‌తరుణ్ వచ్చినప్పుడే ఈవిడ షీఈ్ ఇన్ ఏ పొజిషన్ హియర్. అప్పుడే షీ ఆఫర్డ్ అకామిడేషన్ టు హిమ్. దట్ ఈస్ ద రివర్స్ కేస్. అప్పట్లో ఆవిడ ఏదో ట్రై చేసుకుంటూ ఉండేది. ఆవిడ ఇటువంటి వాటికి బానిస సరిగ్గా వెళ్ళకపోవడం. రిలేషన్షిప్ అప్పుడైనా అతను ఆపడానికి ట్రై చేయలేదు రాజ్‌తరుణ్. అప్పట్లో రిలేషన్ ఏం లేదు. ఇనిషియల్గా వచ్చినప్పుడు ఓన్లీ ఫ్రెండ్లీగా ఉండేటప్పుడు. తర్వాత కొన్నాళ్ళకి ఇప్పుడు ఆఫ్టర్ 2-3 ఇయర్స్ అదే వాళ్ళు కలిసినట్టున్నారు. అంటే అన్ని ఆడియోస్లో హీ వాస్ టాలరేటింగ్ హర్. తనని టాలరేట్ చేసి అమ్మాయి తిడుతుంటే పడుతున్నాడు. యాజ్ ఎ హస్బెండ్ లాగా పడుతున్నాడు కదా. ఏ హస్బెండ్ పడతాడండి? అన్ని బూతులు. అమ్మని తిడితే ఎవరన్నా పడతాడు? ఎందుకు పడుతున్నాడు అబ్బాయి? ఎందుకు పడాల్సి వచ్చింది? ఎందుకు పడుతున్నాడు? అందరూ ఒక రకంగా ఉంటారండి. ఇప్పుడు 5 వేలు ఒక రకంగా ఉంటాయి. నేను అలాంటి వాడు అనుకోండి వెంటనే బ్యాక్ ఇస్తాడు. కొంతమంది కొట్టేస్తారు, కొంతమంది చంపేస్తారు. అంత దారుణంగా అమ్మ తిడితే, ఎవరైనా సరే చాలా దారుణంగా తిడితే మెతక మనిషి. అందుకే మీడియా ముందు కూడా బయటకు రాడు, ఇప్పటికి కూడా బయటకు రాడు. నా క్లోస్ట్రోఫోబియానో ఏదో ఉంది తనకి. మీరు 4 గోడల ముందు ఇంటర్వ్యూ చేయండి, వండికిపోతాడు మనిషి. తలుపు తీయండి అంటాడు. బాగా మెతక మనిషి, అమాయకుడు. కానీ శేఖర్ గారు, తన మ్యాటర్ జరుగుతున్నప్పుడు అసాల్ట్ ఏదైతే ఉందో మీ మీద, వర్బల్ అబ్యూస్ పక్కన పెట్టేస్తే అసాల్ట్ కూడా చూసాం మనం. మీరు ప్రిపేర్డ్ కాదు కదా దానికి. హౌ డిడ్ యూ టేక్? అంటే దాన్ని ఎలా తీసుకున్నారు? తర్వాత ఏమన్నా చేద్దామని కేసు పెడదామని అలా పెట్టాను. కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది. విచిత్రం ఏంటంటే మీరు గమనించండి, అదే అగైన్ ఎట్ ద సేమ్ టైం ఆవిడ వెళ్ళి కేసు పెట్టింది. వర్బల్ అబ్యూస్ కూడా అయింది కదా, బూతులు కూడా మాట్లాడారు, చాలా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడారు. బట్ ఎప్పుడైతే తను నా మీద అటాక్ చేసినప్పుడు మేము తోసాం, పడింది. వెంటనే వెళ్ళి కేసు పెట్టింది. ఈ లోపల వాళ్ళు వచ్చి నన్ను కొట్టారు. ఇదంతా అయింది. నేను హాస్పిటల్కి పోయాను. స్టూడియోలో కొట్టారు అర్ధరాత్రి 12 గంటలకండి. ఎక్కడ? ఇంటి దగ్గర? లేదు, స్టూడియో నుంచి. ఆ రోజు రాత్రి లైవ్ 11 o'clock టైంలో లైవ్ జరుగుతూ ఉండింది. 11-11:30 అవుతుంది అనుకుంటా. అప్పుడే స్టూడియోకి వచ్చి అసలు స్టూడియో తలుపులు బద్దలు కూడా బూతులు తిట్టడం. అంటే నాకు కనబడింది అక్కడ ఆవిడే, బట్ వెనకాల కొంతమంది ఉన్న విషయం తర్వాత నాకు అర్థమైంది. మీ చేయబడిందా? అప్పుడు కాదు, వీళ్ళు నన్ను పోనివ్వలా, ఇక్కడే ఉండండి, మీరు బయటకు వెళ్ళకండి అని చెప్పేసి చాలాసేపు అరిచి బూతులు తీరేసి వెళ్ళిపోయింది అనుకున్న తర్వాత దే లెట్ మీ అవుట్. నేను బయటికి వెళ్తుంటే అక్కడ మెట్ల దగ్గర కాపుస్తున్నారు. 12 గంటలకి తను ఇట్లా 2 చెప్పులు పట్టుకొని ఏం చెప్పినా మీద కూడా తోసిన అమ్మాయిని తోస్తారని చెప్పి టక్కుమని అక్కడ ఉన్నవాళ్ళు అక్కడి నుంచి వచ్చేసారు వాళ్ళు. అంటే దే వాంటెడ్ దట్ కావాలన్నమాట. వచ్చారు. నేను కూడా కొంచెం ఫైట్ చేశాను, బట్ దెబ్బలు తగిలినాయి. ఈ లోపల వీళ్ళు పరిగెత్తుకొని వచ్చి చేశారు. తర్వాత స్టూడియోలో జరిగింది కదా, మళ్ళీ కింద జరిగింది, పార్కింగ్ లాట్లో జరిగింది. తర్వాత అక్కడి నుంచి నేను బీన్ అడ్మిటెడ్ టు హాస్పిటల్. ఈ లోపలే ఈవిడ వెళ్ళిపోయి నన్ను కొట్టేశాడు, చంపేయడానికి ట్రై చేస్తున్నాడు, నన్ను బుతులు తిట్టేశాడు అని చెప్పి ఆవిడే వచ్చి ఆవిడే అరిచి ఆవిడే బుతులు తిట్టి ఆవిడే దాడి చేసి ఆవిడే కేసు పెట్టి అయిపోయింది. ఆవిడ పెట్టిన ఆ నెక్స్ట్ రోజుకో లేకపోతే గంటలోనూ ఎఫ్ఐఆర్ అయిపోయింది మనిషి మీద. దట్ ఈస్ ద పవర్. నేను తర్వాత వీళ్ళు వచ్చారు, పోలీసులు వచ్చారు. సీసీ కెమెరాస్ లేవా? ఉన్నాయో లేవో తెలియదు, బట్ తర్వాత వీళ్ళు వచ్చారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు ఆ ఫుటేజ్ అడుగుతారు. అమ్మాయి వెళ్ళి కేసు పెడితే అది వేరే విషయం, అమ్మాయి దెబ్బ చూపిస్తే చాలు. సో అయిన తర్వాత ఎంక్వైరీ, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే వాళ్ళు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే దానికి సాక్ష్యాలు ఏమో అవసరం లేదు, జస్ట్ ఓకే రాసుకుంటా, ప్రైమా ఫేసి ఇది ఉంది అనుకుంటే రాసుకుంటా. సో తర్వాత నా పోలీసులు అక్కడికి వచ్చారు. అక్కడికి నేను అడ్మిట్ అయిన హాస్పిటల్కి వచ్చారు. వచ్చి ఏం జరిగింది అని చెప్పాను. నేను అంతా చెప్పాను. MLC రిపోర్టు మొత్తం ఎక్కడ ఫ్రాక్చర్ అయింది అని రాసుకున్నాను. కొట్టారు ఇక్కడ
సో అయింది ఒక 4 రోజులు అట్లా ఉన్నాను హాస్పిటల్లో. తర్వాత డిశ్చార్జ్ అయ్యాను. అది తర్వాత వీళ్ళు మీడియాలో వచ్చేసి ఎందుకు ఇదంతా అని మీకు అనిపించలేదా? అదే చెప్తున్నా, వీళ్ళు నాకెందుకు అని అనిపించలేదు? ఎక్కడైనా వదిలేద్దాం ఇంకా, ఇది వాళ్ళు కొట్టుకొని చావనివ్వండి అనుకోలేదు మీరు? నేను అనుకుంది అదే, ఎందుకురా వీడి జోలికి వచ్చాం అనుకునేది చేయాలనేదే నా కోరిక. అది నేను ఇలాంటి వాడిని కూడా నాకు తెలియదు, నా జోలికి ఎవరు రాలేదు అప్పటిదాకా, అందుకని నా క్యారెక్టర్ నాకే తెలియదు. సో వచ్చారు, నాకు ఇలాగే అనిపించింది, నా జోలికి ఎందుకు వచ్చావరా అనుకునేది చేయాలి అనేదే నా పాయింట్. సరే అయింది. తర్వాత 10 రోజులకో 15 రోజులకో నాకు SMS వచ్చింది, మీ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయింది అని చెప్పి. అంటే ఏమైంది, వాళ్ళ తర్వాత అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకున్నప్పుడు దే కేమ్ టు నో వాట్ హ్యాపెండ్. అక్కడ మొత్తం సాక్ష్యాలు అన్నీ చెప్తారు కదా ఆ ఛానల్ వాళ్ళు, మొత్తం ఇట్లా వచ్చాయని. నేను వెళ్ళలేదు కదా ఆవిడ ప్లేస్కి, ఆవిడ ఇక్కడికి వచ్చి గొడవ చేసి ఆవిడే చేసినప్పుడు. సో దే ఫౌండ్ దట్ దిస్ ఈజ్ క్రెడిబుల్. ఇప్పుడు ఒక అబ్బాయి పెడితే సాక్ష్యాలు గీక్షాలు అన్నీ పర్ఫెక్ట్గా కావాలి. నేను పట్టించుకోలేదు. వాళ్ళు వచ్చారు, రాసుకున్నారు, కంప్లీట్ అయిపోయింది. నాకు అంత నమ్మకం కూడా లేకుండా లీగల్ సిస్టమ్ మీద, మాగాడు పెడితే ఎవడు తీసుకుంటాడు అని చెప్పి నాకు ఆల్రెడీ 2-3 ఇన్సిడెంట్స్ జరగడం వల్ల నేను వెళ్ళా. సర్ప్రైజింగ్లీ అయింది, ఎందుకంటే ఫ్యాక్ట్ ఉంది దాంట్లో. మగాడిని నేను చెప్తే హెరాస్మెంట్ జరుగుతుందని ఇంట్లో నంబర్ అని సూసైడ్లు కూడా అయ్యాయి కదా. అయింది, ఎన్నున్నాయండి. అదే అంటున్నా, సే అందరు ఆడవాళ్ళు ఇట్లా ఉండరు, ఎక్కడో ఒక నాట్ 1% ఉంటారు. వాళ్ళ వల్ల జరిగేది దానివల్ల మిగతా వాళ్ళకి కూడా చెడ్డ పేరు వస్తుంది, ఇట్లాగే ఉంటారు అని. అదే అంటున్నా, మనం ఇన్కల్కేట్ చేయాల్సింది ఒక మంచి వాల్యూస్ మన ఫ్యూచర్ జనరేషన్స్లో.